Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, మహబూబ్ నగర్. ఈరోజు మనం మహారాష్ట్రల గురించి చెప్పుకుంటున్నాం. రైజ్ ఆఫ్ మహారాఠాస్ మహారాష్ట్రలో విజృంభణకు దారితీసినటువంటి పరిస్థితుల గురించి ముందుగా చెప్పుకుందాం. పరిచయం, ఇంట్రడక్షన్. భారతదేశంలో 17వ శతాబ్దం 18వ శతాబ్దంలో అనేక నూతన ప్రాంతీయ రాజ్యాలు ఆవిర్భవిస్తున్న దశలో మరాఠాలు శివాజీ నాయకత్వంలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించారు. మరాఠాలు ఒక గణనీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించడం అనేది ఒక చారిత్రక యాదృచ్ఛికం ఏమాత్రం కాదు. వీరికి ఘనమైన గత చరిత్ర కీర్తి ఉంది. అశోకుని శాసనాలు కూడా తొలి చారిత్రక దశలో మరాఠాల ఉనికిని రుజువు చేస్తున్నాయి. తొలి చారిత్రక యుగం, మధ్యయుగంలోనూ వీరు సామంత పాలకులుగా ఎంతో అనుభవం సంపాదించారు. మహారాష్ట్ర ప్రాంతపు భౌగోళిక ఉనికి, వాతావరణ పరిస్థితులు, పర్వత శ్రేణులు, తుకారాం, సమర్థ రామదాసు, ఏకనాథ్, వామన పండిత్ల బోధనలతో నడిచిన భక్తి ఉద్యమం, మరాఠా సాహిత్యం లాంటి అనేక అంశాలు మరాఠా ప్రజలను ప్రభావితం చేసి వారిని ఒక జాతిగా రూపొందించాయి. బీజాపూర్, అహ్మద్నగర్ రాజ్యాలలో వీరు గడించినటువంటి సైనిక పరిపాలనా అనుభవం తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి ఇది దోహదపడింది. ఫలితంగా శివాజీ నాయకత్వంలో మరాఠాలు బలమైన రాజ్యస్థాపన చేసి చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మరాఠాల విజృంభణకు దారితీసినటువంటి పరిస్థితులను చర్చించే ముందు వారి చరిత్ర గలటువంటి ఆధారాలను, అక్కడి భౌగోళిక పరిస్థితులను ప్రత్యేకంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంది. ఫస్ట్ వన్, సోర్సెస్, ఆధారాలు. శివాజీకి సమకాలీనుడైన సభాసద్చే 1694లో రచించబడినటువంటి శివాజీ జీవిత చరిత్ర మరాఠాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం. గుర్తుంచుకోండి, మరాఠాల గురించి తెలుసుకోవడానికి సభాసద్ రచించినటువంటి శివాజీ జీవిత చరిత్ర మరియు రామచంద్ర పంత్ 1716లో రచించబడినటువంటి మరస్థ హితిల్ రాజనీతి, దాన్నే అద్నపత్ర అని కూడా పిలుస్తారు. మరస్థ హితిల్ రాజనీతి అనే గ్రంథాన్ని రామచంద్ర పంత్ రచించాడు. దానినే అద్నపంత్ర అని కూడా పిలుస్తారు. ఈ గ్రంథం శివాజీ నుంచి శంభాజీ వరకు మధ్యకాలంలో జరిగినటువంటి విశేషాలను తెలియజేసే ముఖ్య గ్రంథం ఇది. జయరామ షిండే విరచితమైనటువంటి గ్రంథమైనటువంటి రాధా మాధవ్ విలాస్ చంపు అనే గ్రంథం శివాజీ జీవిత విశేషాలను తెలియజేస్తుంది ఈ గ్రంథం. అలాగే భీమ్సేన్ రచించినటువంటి నుష్కా ఈ దిల్ కుషా, ఇది పర్షియన్ భాషలో రచించబడినటువంటి గ్రంథం. భీమ్సేన్ రచించినటువంటి నుస్కా ఈ దిల్ కుషా అనే గ్రంథం మరాఠాలకు మొఘలులకు మధ్య గల సంబంధాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది ఈ గ్రంథం. అలాగే శివాజీ ఆదేశాల మేరకు రఘునాథ్ హనుమంతే చేత రాయబడినటువంటి రాజ్య వ్యవహార కోశం అనే గ్రంథం శివాజీ పరిపాలనకు సంబంధించినటువంటి ఆధారాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా కాఫీ ఖాన్ రచనలు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులు, బెర్నియర్, ట్రావెర్నియర్, తీవ్నాట్ల జ్ఞాపకాల ఆధారంగా జరిగినటువంటి రచనలు కూడా మరాఠా చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఇవి ఆధారాలు. నెక్స్ట్ వన్, కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ ద మరాఠాస్.
మరాఠాల విజృంభణకు దారి తీసినటువంటి పరిస్థితులు లేదా కారణాలు. ఫస్ట్ వన్, భౌగోళిక పరిస్థితులు, జియోగ్రాఫికల్ కండిషన్స్. భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దంలో మహారాష్ట్రులు కీలక పాత్రను పోషించారు. దక్కన్ పీఠభూమి పశ్చిమ తీరాన ఉన్నటువంటి త్రిభుజాకారం ఆనాటి మహారాష్ట్రుల నివాసం. తపతీ నది నుంచి వార్ధా నది ఒడ్డున వరకు ఉన్నటువంటి చందా వరకు మహారాష్ట్ర వ్యాపించి ఉంది. వింధ్య, సాత్పురా పర్వతాలు, నర్మదా, తపతీ నదులు మహారాష్ట్రకు సహజ సరిహద్దులుగా నెలకొని ఉన్నాయి. పడమటి కనుమల్లోని సహ్యాద్రి శ్రేణులు మహారాష్ట్రలకు పెట్టని కోటలు, కొండలు, కోనలతో నిండి ఉన్నందువల్ల మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని విజయవంతంగా చేపట్టగలిగారు. మరి ఇక్కడ గెరిల్లా అంటే ఏంటిది అనేది చెప్పుకుందాం. గెరిల్లా పద్ధతి అంటే లేదా గెరిల్లా యుద్ధ తంత్రం అంటే అకస్మాత్తుగా దాడి చేయడం. అంటే కొండ కోణల్లో దాక్కొని ఆకస్మికంగా దాడి చేయడాన్ని గెరిల్లా యుద్ధతంత్రం అని పిలుస్తారు. బండరాళ్లతో నిర్మించినటువంటి కోటలు వారికి సహజ రక్షణనిచ్చాయి. ద జియోగ్రఫికల్ లొకేషన్స్ ఆఫ్ మరాఠ్వాడా రీజియన్ ఇన్ ద డెక్కన్ పెనిన్సులా largely contributed to the emergence of Marathas. The physical ability of Marathas peoples made them more competent to accept the challenge of Mughal and Nizam forces. The preaching of Maratha Bhakti saints which Tukaram, Ramdas, Vamana Pandit, Eknath and the vernacular literature generated in the region also contributed for Maratha rise as a powerful force. Next, subheading జీవన విధానం, లైఫ్ స్టైల్. వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని. ఒక కొంకణ్ ప్రాంతం తప్ప మిగతా మహారాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములు లేవు. వర్షపాతం చాలా తక్కువ, భూమి సారవంతమైనది కాదు. ఈ కారణాల వల్ల భృతికి మహారాష్ట్రులు కష్టించి పని చేయవలసి వచ్చింది. ప్రకృతి శక్తులను ఎదిరించి నిలబడగలిగినందువల్ల వారు స్వావలంబన, ధైర్యం, పట్టుదల, నిరాడంబరమైనటువంటి జీవన విధానం అలవరుచుకున్నారు. ఉన్న కొద్దిపాటి సారవంతమైనటువంటి భూమి మీద వారు విపరీతమైనటువంటి అభిమానం, ప్రేమను పెంచుకున్నారు. మహిళలు సైతం కుటుంబ పోషణార్థం కష్టించి పని చేయవలసి వచ్చింది. అందువల్ల వారు గృహాలకే పరిమితం కాలేదు. ఈ కారణంగా వారు సాంఘిక రాజకీయ కార్యక్రమాల్లో విధిగా పాల్గొన్నారు. భౌగోళిక పరిస్థితుల వల్ల దేశభక్తి, సాంఘిక శక్తి విషయాల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా చేతులు కలపవలసి వచ్చిందని చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ వన్, సాంఘిక సాహిత్య ఉద్యమాలు. 14-15వ శతాబ్దాల్లో సాంఘిక మత సారస్వత ఉద్యమాలు మహారాష్ట్ర ప్రజలను ఉర్రూతలూగించాయనడంలో సందేహం లేదు. దేవుని ముందు మానవులందరూ సమానులేనని ఈ భక్తి ఉద్యమకారులు ప్రబోధించారు. ముఖ్యంగా భక్తి ఉద్యమం వల్ల మహారాష్ట్రలో మానవ ప్రేమ, భగవంతునిలో విశ్వాసం ఇనుమడించాయి. తుకారాం, ఏక్నాథ్, సమర్థ రామదాసు, వామన పండితులతో కూడినటువంటి ఈ భక్తి ఉద్యమం ముడిపడి ఉన్నది. 16వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో సంభవించినటువంటి మత సంస్కరణోద్యమం సృష్టించిన పరిణామాల వంటివే ఈ భక్తి ఉద్యమం మహారాష్ట్రలో కలిగించిందని చరిత్రకారుడు రనడే అభిప్రాయపడ్డాడు. సాంప్రదాయంగా వస్తున్నటువంటి జాతి వైషమ్యాలు, కుల పోరాటాలు, వర్గ వైషమ్యాలు మహారాష్ట్రలో ఈ భక్తి ఉద్యమం వల్ల చాలా వరకు తొలగిపోయాయి. దీని పరివాసనంగా సాంఘిక సమానత్వం మహారాష్ట్రలో ఏర్పడి తామందరం కూడా ఒకే జాతి వారం అనే భావం వారిలో కలిగింది. దేశభక్తి కూడా వారిలో ప్రజ్వరిల్లింది. భక్తి గీతాలతో పరవశించిపోయిన మహారాష్ట్రులు ఏకజాతి వారమని విశ్వసించారు.
17వ శతాబ్దిలో శివాజీ మహారాష్ట్రులను రాజకీయంగా ఏకం చేసే ముందే వారిలో సాంఘిక ఐకమత్యం ఏర్పడి ఉంది. సమర్థ రామదాసు శివాజీ గురువుగా ఎంచుకున్నారు. రామదాసుకు మహారాష్ట్ర జనసామాన్యంలో బ్రహ్మాండమైనటువంటి గౌరవ ప్రతిష్టలున్నాయి. సమాజంలో పేరుకుపోయినటువంటి మూఢ విశ్వాసాల మీద విమర్శనాస్త్రాలను సంధిస్తూ రామదాసు జనబాహుల్యానికి అవసరమైన సంఘ సంస్కరణలను సూచించాడు. ఈయన రాసినటువంటి దశబోధ అనేటటువంటి గ్రంథం మహారాష్ట్ర ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసింది. అందువల్లనే సమర్థ రామదాసును మహారాష్ట్ర జాతి నిర్మాతలలో ఒకడిగా భావిస్తారు. మహారాష్ట్రలో ప్రబలినటువంటి ఉద్యమాల వల్ల మూఢనమ్మకాల మీద, వర్గ విభేదాల మీద చావు దెబ్బ తీసినట్లయింది. ఈ ఉద్యమాలకు మరొక ప్రత్యేకత కూడా కలిగి ఉంది. అగ్రవర్ణాల వారి నుంచి గాక నిమ్న జాతి వారి నుంచి కూడా సామాన్య వృత్తుల వారి నుంచి ఈ ఉద్యమాలకు నాయకత్వం లభించింది. The literature impressed upon the people of the region about their glorious past heritage and caused them to take pride in that. Samartha Ramadas, the guru of Shivaji, by his famous work Dashabodha, not only inspired Shivaji but the rest of the people to work for ideals of social reform and founding a kingdom of their own to safeguard and preserve their own self-respect. Marathas administration training under various Deccan sultans that brought in them a sense of confidence that they could both administrator as well as deemed independent Maharashtra. And also political turmoil prevailing in Deccan also proved very useful for the Marathas. All these factors were responsible for the building of Maratha state under the Shivaji. పై కారణాలన్నీ కూడా మహారాష్ట్రలో శివాజీ సామ్రాజ్య స్థాపనకు దోహదపడడానికి దారితీస్తుంది. నెక్స్ట్ సబ్హెడింగ్ శివాజీ అండ్ హిజ్ ఎర్లీ లైఫ్. శివాజీ తొలి జీవితం. మరాఠా జాతి పితగా కీర్తించబడినటువంటి శివాజీ క్రీస్తు 1627 ఏప్రిల్ 20వ తారీఖున షాజీ భోంస్లేకు మరియు జిజియాబాయికి శివనేర్ దుర్గంలో జన్మించాడు. ఈ శివనేర్ ప్రాంతం పడమటి కనుమలలోని పూనాకు సుమారుగా 50 మైళ్ళ దూరంలో కలిగి ఉంది. షాజీ భోంస్లే మేవార్ను పరిపాలించిన సిసోడియా వంశానికి చెందినవాడు. ఇతడు మొదట్లో అహ్మద్ నగర్ రాజ్యంలోను తర్వాత బీజాపూర్లోను ఉన్నత సైనిక ఉద్యోగిగా పనిచేశాడు. ఇతనికి పూనా జాగీర్ మాత్రమే కాకుండా కర్ణాటక రాజ్యంలో కూడా మరో పెద్ద జాగీర్ ఉండేది. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు. ఆమె స్వతహా మంచి ప్రజ్ఞావంతురాలే కాకుండా మంచి దైవ చింతన కల మహిళ. షాజీ భోంస్లే బీజాపూర్ తరపున దండయాత్రలో నిమగ్నమైనందున అతను శివాజీతో గడిపినటువంటి కాలం చాలా తక్కువ అనే చెప్పాలి. 1636లో షాజీ భోంస్లే శివనేర్ దుర్గాన్ని కోల్పోవడంతో దాదాజీ కొండదేవ్ రక్షణలో శివాజీ తన తల్లితో కలిసి పూనాకు మకాం మార్చడం జరిగింది. శివాజీ పూనాలో అతని తల్లి శ్రద్ధ పర్యవేక్షణలో పెంచబడ్డాడు. ఆమె తన బోధనల ఆదరణ ద్వారా హిందూ మత పరిరక్షణకై అపరిమితమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించింది. సమర్థుడు, ప్రజ్ఞాశాలి, బ్రాహ్మణుడు అయినటువంటి దాదాజీ కొండదేవ్ శిక్షణలో శివాజీ ఆరితేరిన యోధుడుగాను దక్షుడైన పరిపాలనా దక్షుడుగా తీర్చిదిద్దబడ్డాడు. మహారాష్ట్ర దేశ మత సంస్కరణల రచనలు శివాజీని అమితమైనటువంటి మాతృభక్తితో హిందూ మతాభిమానంతో ఉత్తేజపరిచాయి.
ప్రసిద్ధ మత సంస్కర్త అయినటువంటి తుకారాంతో శివాజీ సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నప్పటికీ సమర్థ రామదాసును అతడు మార్గదర్శిగా, స్నేహితుడుగా, గురువుగా ఎంచుకున్నాడు. రామదాసు రచించినటువంటి దశబోధలోని మహారాష్ట్రలంతా ఒక చోట చేర్చు, మతం మరల జీవించేటట్లు చూడు, మనలను చూసి మన పూర్వీకులు స్వర్గం నుంచి నవ్విపోతున్నారు అనే మాటలు శివాజీపై అమితమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. దీంతో అతను మహారాష్ట్రలంతా ఒక జాతిగా రూపొందించాలని, ముస్లిం పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించాలన్న కృతనిశ్చయుడయ్యాడు. తన సంరక్షకుడైనటువంటి దాదాజీ కొండదేవ్ 1647లో మరణించడంతో శివాజీ పూనా జాగీర్ బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తనకు నమ్మకమైన మావలి తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసుకున్నాడు. తర్వాత కాలంలో మావలీలే శివాజీ సైన్యంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. శివాజీ మొఘల్ చక్రవర్తులలో చివరివాడైనటువంటి ఔరంగజేబుకు సమకాలీనమైనటువంటి వారు. వీరు తమ తమ రాజకీయ ఆశయాల సిద్ధి కోసం తీవ్రంగా పోరాడారు. శివాజీ హిందూ ధర్మ రక్షకుడిగా, అణగారిన మరాఠా ప్రజల ఆశాజ్యోతిగా కీర్తించబడ్డాడు. మొఘల్ సార్వభౌమాధికారాన్ని ఎదిరించి మరాఠా జాతిని ఏకం చేసి స్వతంత్ర రాజ్య స్థాపన ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శివాజీ. శివాజీ, ద ఫాదర్ ఆఫ్ ద మరాఠా ఎంపరర్, వాస్ బోర్న్ on 20 April 1627 AD at Sivaner to Shaji Bhonsle and Jijabai. Shaji Bhonsle was related to the Sisodia of Mewar and was a high-ranking military officer, first in the state of Ahmednagar and later in the state of Bijapur. He owned the territory of Pune as a jagir, where Shivaji brought by his mother Jijabai. She was not only pious and religious but also a wise lady. She infused in Shivaji love for his ancient religion and made him feel proud of that. Another two persons, those who influenced Shivaji's career were Dadaji Kondadev, who prepared him to become a first-rate administrator, and spiritual guru Samartha Ramadas, who inculcated in him love for Hindu Dharma and Bharat Mata. Next, subheading early conquest in 1646-1648. శివాజీ సైనిక దండయాత్రలు లేదా సైనిక విజయాలు 1646 నుంచి 1648 వరకు. శివాజీ తన 19వ ఏట నుంచి తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. బీజాపూర్ రాజ్యంలోని అనేక కోటలను వశపరుచుకోవడంలో తన దండయాత్రలకు శ్రీకారం చుట్టాడు. మొదటగా పూనాకు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తోరణ దుర్గాన్ని 1646లో బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకోవడంతో ప్రారంభమవుతుంది. శివాజీ ఇది తొలి విజయంగా చెప్పవచ్చు. తదనంతరం వరుసగా చెక్కన, కొంకన్, కళ్యాణ్, రాయ్గఢ్, పురందర్ మొదలైన దుర్గాలను ఆక్రమించాడు. రాయ్గఢ్ వద్ద ఒక నూతన దుర్గాన్ని నిర్మించి దానిని తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు. శివాజీ కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు బీజాపూర్ సుల్తాన్ కలత చెంది అతన్ని ఎలాగైనా లొంగదీసుకోవాలని తన సైన్యాధ్యక్షుడైనటువంటి ముస్తాఫా ఖాన్ను హెచ్చరించాడు. అంతటా అతడు శివాజీ తండ్రి అయినటువంటి షాజీ భోంస్లేను బందీగా పట్టుకొని శివాజీని కట్టడి చేశారు. తన తండ్రి విడుదల కోసం శివాజీ మొఘలులతో సంధి కుదుర్చుకొని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చివరకు 1649లో షాజహాన్ జోక్యంతో బీజాపూర్ సుల్తాన్ శివాజీ తండ్రిని మే 16, 1649లో విడుదల చేయడం జరిగింది. ఇందుకు ప్రతిఫలంగా శివాజీ బెంగళూరు, కొండన దుర్గాలను బీజాపూర్ సుల్తాన్కు ఇవ్వవలసి వచ్చింది. తర్వాత శివాజీ 6 సంవత్సరాల పాటు అనగా 1646 నుంచి 1655 వరకు తన దండయాత్రలను మానివేసి తాను గెలిచిన ప్రాంతాలను, సాధనా సంపత్తిని సుస్థిరపరచుకునే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ వన్, బీజాపూర్ సుల్తాన్తో యుద్ధం 1657, 1662. War with Bijapur 1656, 1662. In 1656, Shivaji again commenced his raids on the Bijapur territory. In 1656, he captured the fort of Javali. In 1659, the Sultan of Bijapur sent his general Afzal Khan to capture Shivaji, dead or alive. Afzal Khan and Shivaji, both of them, agreed to an interview. The interview took place near the fort of Pratapgarh. Both of them a deadly weapon called Bagnak. This is also called Tiger Claws. And his military camp was attacked and routed. Shivaji's killing of Afzal Khan had been characterized as preventive murder. Shivaji acquired a large booty. 1657-62 మధ్య కాలంలో శివాజీ బీజాపూర్ సుల్తాన్తో పోటీ పడ్డాడు. ఆ క్రమంలో శివాజీ 1656 నుంచి తిరిగి తన దండయాత్రలను బీజాపూర్ను ఆక్రమించుకోవడంతో ప్రారంభించాడు. మొదటగా జావలి దుర్గాన్ని వశపరుచుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఆ దుర్గ రక్షకుడైన చంద్రరావు మోర్ను మోసం చేత హత్య చేయించాడు. అందుకే ప్రముఖ చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ ఈ విజయాన్ని ఆలోచనాపూర్వకమైన హత్య ద్వారా దిట్టమైన మోసంగా అభివర్ణించాడు. నాటి నుంచి జావలి దుర్గం శివాజీ సైనిక చర్యలకు కీలక స్థావరమైంది. జావలి ఆక్రమణ దక్షిణ భారతదేశ కొంకణ్ తీర విస్తరణకే కాకుండా మావలి తెగ నాయకులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు కూడా దోహదపడింది. దీని తర్వాత శివాజీ రాయ్గఢ్ దుర్గాన్ని వశపరుచుకున్నాడు. తదనంతర కాలంలో ఇదే మరాఠా సామ్రాజ్యం రాజధాని అయ్యింది. అయితే శివాజీ 1657లో మొఘలులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. మొఘలులు వెనుదిరిగిన వెంటనే బీజాపూర్ రాజ్యంపై తిరిగి తన దాడులను కొనసాగించాడు. ఉత్తర కొంకణ్ తీరమైనటువంటి తానే, కొలబాద్ జిల్లాలు కళ్యాణి దుర్గాన్ని ఆక్రమించాడు. పోర్చుగీసు వారి స్థావరమైనటువంటి డామన్ ఓడరేవును దోచుకున్నాడు. శివాజీ దాడులతో అప్రమత్తమైనటువంటి బీజాపూర్ సుల్తాన్ శివాజీని చంపి కానీ లేదా ప్రాణాలతో కానీ పట్టుకొని రావాల్సిందిగా తన సేనాని అయినటువంటి అఫ్జల్ ఖాన్ను పంపించాడు. క్రీశకం 1659లో బీజాపూర్ నుంచి బయలుదేరిన అఫ్జల్ ఖాన్ మార్గమధ్యంలో తుల్జాపూర్లో ఉన్నటువంటి భవానీ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. అలాగే పండరీపూర్లో ఉన్న విఠోబా దేవాలయాన్ని చేరుకొని ఎలాగైనా రెచ్చగొట్టి శివాజీని పర్వత ప్రాంతమైనటువంటి ప్రతాప్గఢ్ నుంచి మైదానాల వైపుకు తీసుకురావాలా అనేది అఫ్జల్ ఖాన్ వ్యూహం. ఎందుకంటే తన సైన్యం మైదాన ప్రాంత యుద్ధ తంత్రాలకే అలవాటు పడింది. పైగా పర్వత ప్రాంతాలలో శివాజీ గెరిల్లా యుద్ధతంత్రంతో ఆరితేరిన వారు, అతన్ని లొంగదీసుకోవడం చాలా కష్టమని అఫ్జల్ ఖాన్ భావించాడు. అందుకే శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడంలో విఫలమైనటువంటి అఫ్జల్ ఖాన్ చివరకు కృష్ణాజీ భాస్కర్ అనే రాయబారిని శివాజీతో సంప్రదింపులకై పంపాడు. శివాజీ రాయబారిని సాదరంగా ఆహ్వానించి హైందవ ధర్మ రాజ్య స్థాపనను దృష్టిలో ఉంచుకొని అఫ్జల్ ఖాన్ ఉద్దేశాన్ని వెల్లడించాలని కోరారు. అఫ్జల్ ఖాన్తో జరగబోయే సమావేశంలో శివాజీ ప్రాణాలకు హాని జరగవచ్చనే సంకేతాలను రాయబారి వెల్లడించడం జరిగింది.
ఇదే విషయాన్ని శివాజీ తన అఫ్జల్ ఖాన్ దగ్గరకు పంపిన రాయబారి గోపీనాథ్ ద్వారా ధృవీకరించుకున్నాడు. అఫ్జల్ ఖాన్ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైనటువంటి శివాజీ రక్షణ కవచాన్ని ధరించి తగిన ఆయుధాలను సమకూర్చుకొని సమావేశ మందిరానికి చేరుకున్నారు. వారిద్దరూ పూనా సమీపంలో ఇద్దరు సమావేశ మందిరంలో కలుసుకొని ఒకరినొకరు కౌగిలించుకోవడంతో పోరు ప్రారంభమైంది. ఆత్మరక్షణకై శివాజీ బాగ్నాక్ అనగా పులిగోళ్ళు అనే మారణాయుధంతో అఫ్జల్ ఖాన్ను హతమార్చాడు. తదనంతరం శత్రు సైనిక శిబిరంపై దాడి జరిపి పూర్తిగా అఫ్జల్ ఖాన్ సైన్యాలను ఓడించి భారీ స్థాయిలో ధనాన్ని కొల్లగొట్టడం జరిగింది శివాజీ. ఈ ఘన విజయంతో శివాజీ ఖ్యాతి మరింత ఇనుమడించి మరాఠా ప్రజానికంలో గొప్ప పరాక్రమవంతుడుగా పురాణ పురుషుడుగా పేరు సంపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్, వార్ విత్ ద మొఘల్స్ ఇన్ 1663-1680. మరాఠా మొఘలులతో సంబంధాలు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేపట్టిన పరిపాలనా మార్పుల్లో భాగంగా యువరాజు మౌజం స్థానంలో తన మేనమామ షయిస్తా ఖాన్ను 1659 జూలై నెలలో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. ఇతను ఇదివరకే మాల్వా, దక్కన్ ప్రాంతాల్లో పనిచేసి సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నాడు. అఫ్జల్ ఖాన్ ఉదాంతం తర్వాత శివాజీ మొఘల్ సామ్రాజ్యంపై దాడులు ఉధృతిని పెంచాడు. దీంతో శివాజీ ఎలాగైనా అణచాలని ఔరంగజేబ్ షయిస్తా ఖాన్ను ఆజ్ఞాపించాడు. ఇతడు ఔరంగజేబు మేనమామ. దీంతో షయిస్తా ఖాన్ తన దండయాత్రను ప్రారంభించి 1660 ఆగస్టు 15న చెకనా ప్రాంతాన్ని, 1661 ఉత్తర కొంకణ్ తీరాన్ని ఆక్రమించాడు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ మరాఠాల ప్రతిఘటనతో దక్షిణ కొంకణ తీరం అనగా నేటి రత్నగిరి ప్రాంతం, కొంకణ్ తీరం మాత్రం అతను ఆక్రమించలేకపోయాడు. షయిస్తా ఖాన్ను పూనాను వర్షపరుచుకొని కొంత నిర్లిప్తతను ప్రదర్శించాడు. ఇదే అదనుగా భావించినటువంటి శివాజీ 1663 ఏప్రిల్ 5వ తేదీన పూణే చేరుకొని మొఘలులపై మెరుపు దాడి చేయడం జరిగింది. ఈ మెరుపు దాడితో మొఘల్ సైనికులు చాలామంది మరణించారు. షయిస్తా ఖాన్ బొటనవేలి గాయంతో ఎలాగో బయటపడినప్పటికీ అతను కుమారుడు మాత్రం అబ్దుల్ ఫతే చంపబడ్డాడు. తదనంతరం తన సైనిక అవసరాల కోసం 1664లో అతి సంపన్నమైనటువంటి సూరత్ రేవు పట్టణాన్ని పై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను సుమారుగా 1 కోటి రూపాయలకు పైగా ధనాన్ని దోచుకొని వెళ్ళిపోవడం జరిగింది శివాజీ. నానాటికి పెరుగుతున్నటువంటి శివాజీ ప్రభావాన్ని షయిస్తా ఖాన్ సంఘటనతో భీతి చెందినటువంటి ఔరంగజేబు పరిస్థితులను అదుపులోనికి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అత్యంత సమర్థ సేనానిగా పేరొందినటువంటి అంబర్ పాలకుడైనటువంటి మిర్జా జైసింగ్ను దక్కన్ గవర్నర్గా నియమించాడు. జైసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి శివాజీపై ఒత్తిడి పెంచాడు. 1665లో పురందర్ వద్ద శివాజీని ఓడించి పురందర్ సంధికి 1665లో ఒప్పించాడు. దీంతో మహారాష్ట్రులకు మొఘలులకు మధ్య సయోధ్యను కుదిర్చాడు. ఈ సంధి షరతుల ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న 35 కోటలలో 23 కోటలను మొఘలులకు వశం చేశాడు. ఫలితంగా సాలీనా 4 లక్షల హన్ల ఆదాయాన్ని కోల్పోయాడు. ఇందుకు బదులుగా శివాజీ కుమారుడు శంభూజీ 5,000 మున్సబ్దారుగా గుర్తించడం జరిగింది. మొఘల్ చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించాలనేటువంటి సంధి షరతులను కూడా శివాజీ అంగీకరించాడు. శివాజీ సక్సెస్ అగెనెస్ట్ అఫ్జల్ ఖాన్ encouraged him still more. He began to ravage the Mughal territories. At this, Aurangzeb sent his maternal uncle Shaista Khan, who managed to capture Pune, who took up his residence in the same house in which Shivaji had spent his
childhood. On the night of 15th April 1663, Shivaji entered the city with 400 brave soldiers disguised as a marriage party and attacked the Mughals. Many Mughal soldiers were killed. Sayyid Khan himself barely escaped with his life and the loss of three fingers, but his son was slain. In 1664, Shivaji plundered Surat, the richest seaport on the west coast, and carried off immense beauty, nearly more than 1 crore of rupees in value. After the miserable failure of Shaista Khan, Aurangzeb sent against Shivaji first Prince Mulzam and Mirza Raja Jai Singh of Amber, the most capable general in the service. Raja Jai Singh was very tactful. He won a few victories besides Shivaji in Purandar Treaty in 1665 and persuaded him to make submission to Aurangzeb and present himself at the court of Agra. Next to submitting Treaty of Purandar in 1665. పురందర్ సంధి 1665లో మొఘలులకు మరియు మహారాష్ట్ర మహారాష్ట్రలకు మధ్య జరిగింది. Shivaji surrendered or consented 23 of his forts to the Mughals, which were yielding annual a sum of 4 lakhs as revenues. He agreed to help Mughals in their wars against Bijapur. He agreed to send his son Shambhaji along with 5,000 horsemen to the Mughals' court. Shivaji agreed to pay to the Mughals 40 lakhs hans in a period of 13 years. Next one, Shivaji at Agra, 1666. ఆగ్రా నగరాన్ని సందర్శన శివాజీ పురందర్ సంధిని అనుసరించి శివాజీ 1666 మే నెలలో ఆగ్రాకు వెళ్ళి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కలిశాడు. అయితే అక్కడ శివాజీ ఒక చక్రవర్తిలా కాకుండా సామంతుడిగా గుర్తించడంతో అమర్యాదకు లోనయ్యాడు. దీంతో శివాజీ ఆగ్రహించడంతో ఔరంగజేబ్ అతన్ని నిర్బంధించాడు. అయితే శివాజీ తెలివిగా ఒక పెద్ద మిఠాయి గంపలో దాక్కొని తప్పించుకొని పోయి దక్కన్కు చేరుకోవడం జరిగింది. నాటి నుంచి అతడు మొఘల్ సామ్రాజ్యానికి బద్ధ శత్రువు అయ్యాడు. తానిచ్చివేసినటువంటి కోటలనన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1670లో మరొకసారి సూరత్ పట్టణాన్ని రెండోసారి దోచి 66 లక్షల రూపాయలను ధనాన్ని దోచుకోవడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలలో మహారాష్ట్రలు మొఘలుల మధ్య ఎటువంటి సైనిక చర్యలు జరగలేదు. శివాజీ పురందర్ సంధి షరతులో కట్టుబడి ఉండడానికి అంగీకరించగా దక్కన్ రాష్ట్ర పాలకుడు మువజ్జం రాకుమారుడు జస్వంత్ సింగ్ సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు. కానీ ఈ శాంతి ఒప్పందం ఎంతో కాలం నిలవలేదు. మొఘలు సైనికాధిపతులు మహబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేర్ ఖాన్లు శివాజీని అడ్డుకునేందుకు కలిసికట్టిగా కృషి చేశారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1672లో ఫిబ్రవరి నెలలో వారికి ఘోర పరాజయం సంభవించింది. In May 1666, Shivaji along with his son Shambhaji attended the royal darbar at Agra, but he was treated with discourtesy. When he reached his lodgings, he found himself under house arrest, but the cleverly made his escape and finally reached Raigad safely on September 22, 1666. Hence,
he became an implacable enemy of the Mughal Empire. He reconquered all the forts which he had ceded to the Mughals. In 1670, he plundered Surat for a second time and seized a booty of 66 lakhs rupees. He obtained a large booty by plundering the Mughal territory of Berar, Baglana, and Khandesh. Last subheading Coronation 1674. In 1674, Shivaji declared independent Swaraj and made Raigad as his capital after he has his coronation on 16th June 1674. Learned Brahmin from Benares came to perform this ceremony. Shivaji assumed the title Chhatrapati shortly after the conquered Jinji, Velluru, Bellary, and several other forts in Karnataka. Shivaji Pattabhishekam in 1674. శివాజీ పెద్ద రాజ్యాన్ని జయించుకున్నాడు. 1674 జూన్ 16న బెనారస్కు చెందినటువంటి వేద పండితుడు గాగాభట్ట ఆధ్వర్యంలో ఇంగ్లీష్ తదితర యూరోపియన్లతో సహా వేలాది మంది తిలకిస్తుండగా శివాజీ మిక్కిలి వైభవంగా పట్టాభిషేకాన్ని జరిపించుకున్నాడు. ఈ కార్యక్రమంలో 50,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి వేద విద్యా సంపత్తుడు అయినటువంటి అనేక మంది బ్రాహ్మణులను పిలిపించడం జరిగింది. మరియు మేవార్ రాజపుత్రుల సాంప్రదాయం ప్రకారం దీన్ని నిర్వహించారు. పట్టాభిషేకం అనంతరం శివాజీ తన తల్లి జిజియాబాయికి సాష్టాంగ నమస్కారం చేసుకొని మాతృభక్తికి ప్రాధాన్యతను చాటడం జరిగింది. ఈ సమయంలో రాయ్గఢ్, మహారాష్ట్ర రాజ్యంలోని ఇతర నగరాలలో శివాజీకి గౌరవ సూచకంగా ఫిరంగులు మోగాయి. ఛత్రపతి అనేటటువంటి బిరుదును స్వీకరించి శివాజీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ సంతోష సమయంలో శివాజీ అనేక దాన ధర్మాలు చేశాడు. పట్టాభిషేకం జరిగిన తర్వాత శివాజీ కర్ణాటక ప్రాంతంపై దండెత్తి కర్నూలు, జింజి, వెల్లూరు ఆక్రమించి మహారాష్ట్ర సైన్యం కడలూరు వరకు పురోగమించింది. ఈ ప్రాంతాలపైన తన సవతి సోదరుడు వెంకోజిని నియమించాడు. తన రాజ్యానికి స్వరాజ్ అని నామకరణం చేశాడు. నేడు ఈ స్వరాజ్ అనే ప్రాంతం ధర్మాపూర్గా వ్యవహరించబడుతున్నటువంటి రామనగర్ నుంచి దక్షిణాన గంగావతి నది వరకు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. పూనా జిల్లాలోని చాలా ప్రాంతాలు సతారా, కొల్హాపూర్, మైసూర్లోని ఉత్తర మధ్య తూర్పు భాగాలు, నేటి ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా, నేటి తమిళనాడులోని ఆర్కాడ్ జిల్లా కూడా స్వరాజ్యంలో చేరిపోయాయి. శివాజీ తన చివరి సంవత్సరాలు కొడుకు శంభూజీ దుష్ప్రవర్తన వల్ల అశాంతి ఆందోళనతో గడిపి క్రీస్తకం 1680 ఏప్రిల్ 13వ తారీఖున మరణించాడు. నెక్స్ట్ శివాజీ అడ్మినిస్ట్రేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.